నేను వీళ్ళకన్నా సూపర్ స్టార్ అవ్వాలి, మంచిదే, స్టార్డమ్ అనేది ఉంటుంది పోతుంది. ఇవాళ అదే మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఒక చిన్న బాబు ఎలా ఉన్నాడు ఏంటి అని పరామర్శించాల్సిన అవసరం అల్లు అర్జున్కి లేదు. ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా ట్వీట్ చేసి ఆ బాబు బాగుండాలని కోరుకున్నాడు. కానీ మన అనుకునే వాళ్ళు మాత్రం దూరం అయితే అంతకు మించిన దరిద్రం. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్కు శంకర్ హెల్త్కి సంబంధించినటువంటి అప్డేట్ని నిన్న ట్విట్టర్ ద్వారా చిరంజీవి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎంతోమంది అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆ బాబు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నాడు అనే టెన్షన్లో చాలామంది అభిమానులు ఉన్నారు. అయితే వీళ్ళందరికీ నిన్న చిరంజీవి గారు ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది. అతను నిలకడగా ఉన్నాడు, ఆరోగ్యం బాగుంది, ఇంటికి తీసుకొచ్చామని చిరంజీవి గారు చెప్పడం జరిగింది. అయితే ఆ బాబు బాగుండాలని ఫ్యాన్స్ కానీ, అలాగే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కానీ, కంప్లీట్గా మెగా అభిమానులు కానీ, అలాగే చాలామంది సినీ అభిమానులు, అలాగే రాజకీయ పార్టీలకు అతీతంగా ఆ బాబు బాగుండాలని చాలామంది కోరుకున్నారు. అలాగే సినిమా, రాజకీయ రంగాలకు సంబంధించినటువంటి చాలామంది హేమాహేమీలు కూడా ట్వీట్లు చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యక్షంగా ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారని ఆయనే ప్రెస్ మీట్ ద్వారా చెప్పారు. అయితే ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఇప్పటికి 4 రోజులు అవుతుంది. ఈ 4 రోజులలో ఇప్పటి వరకు కూడా అందరూ స్పందించారు. రాజకీయాలకు అతీతంగా, అంటే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ పరంగా బద్ధశత్రువులు ఉన్నారు, ప్రత్యర్థులు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా ట్వీట్ చేసి ఆ బాబు బాగుండాలని కోరుకున్నాడంటే ఇక ఇంతకు మించిన ప్రత్యర్థి అనేవాళ్ళు రాజకీయ రంగంలో పవన్ కళ్యాణ్ గారికి ఎవరు ఉండరు. కానీ ఒకే ఒక్క వ్యక్తి ఇప్పటి వరకు కూడా స్పందించలేదు, ఒక కుటుంబం స్పందించలేదు ఇప్పటిదాకా. అదేంటంటే అల్లు అరవింద్కి సంబంధించినటువంటి కుటుంబం. ఏ మెగా ఫ్యామిలీ అండదండలతో ఇవాళ అల్లు అర్జున్ అనే వ్యక్తి ఇవాళ ఐకాన్ స్టార్ అయ్యాడో, అదే అల్లు అర్జున్ ఇప్పటి వరకు స్పందించకపోవడం అనేది నిజంగా చాలా చర్చనీయమైంది. దీనిపైన మీడియా ఛానల్స్లో కూడా పెద్ద ఎత్తున డిబేట్లు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మన శత్రువుకు సంబంధించినటువంటి ఇంట్లో అయినా ఒక ప్రమాదం జరిగితే వెళ్ళి పలకరించి వస్తారు, లేదా ఆరా తీస్తారు, ఎలా ఉన్నాడు ఏంటి అని చెప్పేసి ఫోన్లోనైనా మాట్లాడతారు, శత్రువులైనా కూడా. కానీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి చిరంజీవి గారు అంటే ఎవరు? అల్లు అరవింద్ గారి బావ, అల్లు అర్జున్కి మేనమామ అవుతాడు. ఆయన తమ్ముడి కొడుకు. చాలా ప్రీలీజ్ ఈవెంట్లలో, అలాగే సినిమా ఆడియో ఫంక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారిని చాలా సందర్భాల్లో కళ్యాణ్ బాబాయ్ అంటే ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, ఆయన నాకు రోల్ మోడల్, స్టార్ అంటే అతను అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. అలాగే ఇవాళ మెగాస్టార్ అనే ఒక మహావృక్షం, ఆయన నీడలో పెరిగిన మొక్క, ఇవాళ ఆ మొక్క పెద్దదైనంత మాత్రాన ఆ మహావృక్షం కూడా నా ముందు ఇంతే అనే విధంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు చాలామందికి నచ్చట్లేదు. ఇవాళ ఎన్నైనా ఉండొచ్చు మీకు అంటే అవి ఏమన్నా ఆస్తులకు సంబంధించిన వివాదాల అంటే కావు, లేదా వాళ్ళ ఫ్యామిలీ మధ్యన గొడవలు కోట్లాటలు జరిగాయంటే కాదు, లేదా ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయంటే కాదు. కేవలం ఒక ఈగో, నేను వీళ్ళకన్నా సూపర్ స్టార్ అవ్వాలి, మంచిదే, ఎవరైనా కూడా పెద్ద ఎత్తుకు ఎదగాలని కోరుకుంటారు. కానీ ఎదిగే క్రమంలో ఒదిగి ఉండాలని కోరుకుంటారు. నీకెవరైతే నిచ్చెనేశారో ఆ నిచ్చెనేసిన వ్యక్తిని మర్చిపోతే ఎట్లా? మెగాస్టార్ అండదండలతో ఇవాళ నువ్వు పైకి వచ్చావు. ఎన్నో ఫంక్షన్స్లలో చెప్పావు, ఆయన వేసిన రోడ్డు, ఆ రోడ్డు మీద మేము వెళ్తున్నాం, రోడ్డు మీద నడిపేవాడు, కారు నడిపేవాడు కాదు, బండి తోలేవాడిది కాదు, ఆ రోడ్డు వేసిన వాడిది గ్రేట్ అని ఎన్నోసార్లు చెప్పావు. మరి రోడ్డు వేసిన వ్యక్తి కుటుంబంలోని ఒక చిన్న బాబుకి ప్రమాదం జరిగితే వెళ్ళి పరామర్శించాల్సిన అవసరం లేదా నీకు అనే ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. మరి అల్లు అరవింద్ గారికి ఏమైంది? ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇప్పటి వరకు వెళ్ళి కలవలేదు. ఇదే అల్లు అర్జున్ను మొన్న పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత వెంటనే 10-15 నిమిషాల్లో చిరంజీవి గారు, నాగబాబు గారు, చిరంజీవి గారి సతీమణి సురేఖ గారు వీళ్ళు ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని కలిసి వాళ్ళకి అండగా నిలబడ్డారు. ఆ వెంటనే మెగా అభిమానులు ఎంతోమంది కూడా అల్లు అర్జున్కు అండగా నిలబడే ప్రయత్నం చేశారు. ఒక్క మెగాస్టార్ ఇంటికి వెళ్ళడంతోనే వెంటనే మీడియాలో కూడా అల్లు మెగా ఫ్యామిలీ కలిసిపోయాయి, ఇది కావాల్సింది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇక మెగా అభిమానులు అయితే అల్లు అర్జున్ అనేవాడు బయటవాడు కాదు, మా ఇంటి మనిషి అనే విధంగా
వాళ్ళు ట్వీట్లు వేయడం కానీ సపోర్ట్ చేయడం కానీ జరిగింది. ఇవాళ ఆ కుటుంబం ద్వారా పైకొచ్చి ఆ మెగా ఫ్యామిలీ అండదండలతో ఇవాళ పైకొచ్చి, ఇంకా చెప్పాలంటే ఆ మెగా ఫ్యాన్స్ అండదండలతో పైకొచ్చి ఇవాళ అదే మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఒక చిన్న బాబు ఎలా ఉన్నాడు ఏంటి అని పరామర్శించాల్సిన అవసరం అల్లు అర్జున్కు లేదా? పగోడికైనా కూడా, ప్రత్యర్థికైనా కూడా, ఇంకా చెప్పాలంటే శత్రువులకు కూడా కనికరం ఉంటుంది, కానీ అల్లు అర్జున్కు కనీసం కృతజ్ఞత కూడా లేదా అనే మాటలు వినపడతా ఉన్నాయి. ఇప్పటి వరకు 4 రోజులు అవుతుంది ఆ ఇంటికి వెళ్ళి పరామర్శించలేదు. స్టార్డమ్ అనేది ఉంటుంది పోతుంది. 1-2 ఫ్లాపులు పడితే ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా కిందికి రావాల్సిందే. కానీ మన అనుకునే వాళ్ళు మాత్రం దూరం అయితే అంతకు మించిన దరిద్రం ఎవరూ ఉండడు.